మీ జీవితం ఎంతో విలువైనదని హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అంటూ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. ధర్మవరం పట్టణంలో హెల్మెట్ వాడకంపై జిల్లా పోలీస్ శాఖ, జిల్లా రవాణా అధికారులతో కలిసి పట్టణంలో బైక్ ర్యాలీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్ అధికారులు, సిబ్బంది, రవాణా శాఖ అధికారులతో కలిసి హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ లేకపోవడమే అనేక ప్రాణ నష్టాలకు కారణమవుతుందని వివరించారు. చాలా వరకు రోడ్డు ప్రమాదాల్లో మృతికి ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని ఎస్పీ స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్. సో ఈరోజు ధర్మవరం పోలీస్ స్టేషన్ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఈ హెల్మెట్ అవేర్నెస్ సందర్భంగా ఈరోజు పోలీస్ సిబ్బందులు అండ్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ సిబ్బందులతో పాటు, అదేవిధంగా ఎస్డిపిఓ ధర్మవరం అండ్ వాళ్ళ సిబ్బందులతో పాటు ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం నిర్మించడం జరిగింది. ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తూ అరౌండ్ దాదాపు ఒక 4 to 5 కిలోమీటర్స్ వెళ్ళి టౌన్ పూర్తిగా తిరిగి ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఎండ్ చేయడం జరిగింది. ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే మనము సత్యసాయి డిస్ట్రిక్ట్లో మాత్రం 2025 సంవత్సరంలో 555 యాక్సిడెంట్స్ జరిగింది. అంటే ఫేటల్, నాన్ ఫేటల్, అంటే చనిపోవడం అండ్ ఇంజురీ కలిపి 555 యాక్సిడెంట్స్ జరిగింది. దీనిట్లో 190 యాక్సిడెంట్స్ 2 వీలర్ సంబంధించిన యాక్సిడెంట్స్ మాత్రమే జరిగింది. ఆ 190 యాక్సిడెంట్స్లో కూడా 135 మెంబర్స్ చనిపోయారు. అంటే ఆల్మోస్ట్ 33% ఆఫ్ ద డెత్ కూడా మన 2 వీలర్స్ వల్లనే జరుగుతుంది. ఆ 2 వీలర్ యాక్సిడెంట్స్లో కూడా మ్యాక్సిమం ఎవరు కూడా హెల్మెట్ వేసుకోవట్లేదు. ఇప్పుడు రీసెంట్గా మన హానరబుల్ డీజీపీ సార్ ఆదేశాల మేరకు, గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన హెల్మెట్ అనేది మన కంపల్సరీ చెయ్యాలి. సో ఫస్ట్ ప్రజలకు అందరికీ కూడా కొన్ని అవగాహన కల్పించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కూడా మెల్లగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈ అవగాహన సదస్సుని అరేంజ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ప్రజలకి ఇంకా దాని ఫైన్ అన్ని గురించి కూడా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కూడా మాట్లాడతారు. సో